Let us see the word of God, dear friends. దేవుని వాక్యం చూసుకుందాం ప్రియులరా. Let us turn to Psalm 128. కీర్తన 128వ అధ్యాయం చూద్దాం. Psalm 128. We'll read first verse. 1వ వచనం చదువుకుందాం. Blessed is everyone who fears the Lord, who walks in his ways. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. Blessed is everyone who fears the Lord, who walks in his ways. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులంట ప్రియులారా. The blessing will not come if only go to church and come back and without following the ways of God or without having the fear of God. కేవలము చర్చికి వెళ్ళి వచ్చినంత మాత్రాన ఆశీర్వాదాలు రావు ప్రియులారా. దేవుని భయం లేకుండా, దేవుని మార్గాల్లో నడవకుండా మనం దేవుని దీవెనలను పొందుకొనలేము ప్రియులారా. The Bible says, those who fears the Lord, ఎవరైతే దేవుని భయం కలిగి ఉంటారో, and walks in his ways, walks according to his word, ఆయన మార్గముల్లో, ఆయన త్రోవల్లో, ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటారో వారు దీవించబడతారని బైబిల్ చెప్తూ ఉన్నది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, బైబిల్ సేస్, దేవుని భయము అంటే టు హేట్ ఈవిల్, మరి చెడును ద్వేషించడమే. ఇఫ్ యూ టర్న్ టు Proverbs 8th chapter 13th verse, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. The fear of the Lord is hatred of evil, pride and arrogance on the way of evil, and perverted speech I hate. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వం, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము. So we have to check ourselves, dear friend, whether we have fear of God or not. మనకి దేవుని భయం ఉందా లేదా అని మనలను మనమే పరిశీలన చేసుకోవాలి. Today people are checking sugar every day and BP every day and so many things. They are so conscious of their health. ఈ దినమున ప్రతిరోజు షుగర్ చెక్ చేసుకుంటూ ఉన్నారు, ప్రతిరోజు బీపీ చెక్ చేసుకుంటూ ఉన్నారు. మరి వారి ఆరోగ్యముల విషయమై ఎంతో మరి వారు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ప్రియులారా. బట్ యువర్ ఫ్రెండ్, యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డగా, నో యూ మస్ట్ also give value to your spiritual life. నీ యొక్క ఆత్మీయ జీవితానికి కూడా నీవు విలువ, ప్రాధాన్యత ఇవ్వాలి ప్రియులారా. No? So Bible says here in Proverbs 8:13, the fear of the Lord, if you have the fear of the Lord, you will hate evil. నీవు దేవుని భయం ఉంటే నీవు చెడుతనాన్ని అసహించుకుంటావు. You will hate pride, you will hate arrogance, and you will hate perverted speech. నీవు గర్వాన్ని, అహంకారాన్ని, దుర్మార్గతను, కుటిలమైన మాటలను అసహించుకునేవాడిగా ఉంటావు ప్రియులారా. నో? సో ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, నీకు దేవుని భయము లేదు అంటే యూ విల్ లవ్ ద ఈవిల్, నీవు చెడును ప్రేమించేవాడిగా ఉంటావు. And you will be filled with the pride and arrogance and perverted speech. నీవు మరి గర్వముతో, అహంకారముతో,
మరి దుర్మార్గతతో కుటిలమైనటువంటి మాటలతో నిండిపోయి ఉంటావు ప్రియులారా. నో, సో బైబిల్ సేస్ ఓన్లీ దోస్ హూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ దే విల్ గెట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఎవరైతే దేవుని భయము కలిగి ఉంటారో వారే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. నాట్ ఓన్లీ దట్, ఫియర్ ఆఫ్ ద లార్డ్ యాజ్ వెల్ యాజ్ వాకింగ్ ఇన్ హిస్ వేస్, దేవుని యొక్క త్రోవలయందు నడవడం. నో, if we turn to Deuteronomy 5th chapter 33rd verse, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనం చూద్దాం ప్రియులారా. Deuteronomy 5:33. You shall walk in all the way that the Lord your God has commanded you, that you may live and that it may go well with you, and that you may live long in the land that you shall possess. కాబట్టి మీరు కుడికి గాని ఎడమకి గాని తిరగక మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములు అన్నిటిలో నడుచుకొనవలెను. సో వెన్ యు వాక్ ఇన్ గాడ్స్ వేస్, నీవు దేవుని మార్గములో నడుస్తున్నప్పుడు, ద బైబిల్ సేస్ you will live long and you will everything will go well with you. నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. అలాగనే మరి నీకు అన్ని విషయములలో మేలు అనేది నీకు కలగటం నీవు చూస్తావు ప్రియులారా. నో, ఇఫ్ యు గో అవే ఫ్రమ్ ద వేస్ ఆఫ్ గాడ్, నీవు దేవుని మార్గములను వదిలేసినట్లయితే, ఇఫ్ యు వాక్ అకార్డింగ్ టు యువర్ ఓన్ వేస్ ఆర్ అకార్డింగ్ టు ద వేస్ ఆఫ్ ద వరల్డ్, లోకానుసారముగా నీ చిత్తానుసారముగా నువ్వు నడుచుకుంటూ ఉన్నట్లయితే, ద బైబిల్ సేస్ యు విల్ రీప్ వాట్ యు సో. నువ్వు ఏదైతే విత్తుతావో దాని యొక్క ఫలముననేది నీవు తప్పనిసరిగా కోసుకోవలసి ఉంటుంది ప్రియులారా. నౌ ఇఫ్ యు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్, నీవు దేవుని మార్గములో నడిస్తే, and you will reap long life, peace, joy, prosperity, abundance, good health, మరి దీర్ఘాయుష్యు, సమాధానం, సంతోషం, మరి ఆశీర్వాదం, ఐశ్వర్యము, సమృద్ధి, ఈ పంటలను నీవు కోసుకుంటావు. ఇఫ్ యు వాక్ అకార్డింగ్ టు ద వేస్ ఆఫ్ దిస్ వరల్డ్, నువ్వు ఈ లోకానుసారముగా నడుచుకున్నట్లయితే, యూ విల్ రీప్ the fruit of famine, suffering, sickness and curse and troubles in your life. మరి శ్రమ, కరువు, శాపము, దరిద్రము, రోగములు అనే ఈ పంటలను నీవు కోసుకొనవలసి ఉంటుంది ప్రియులారా. సో ఇఫ్ వి గో బ్యాక్ టు Psalm 128, కీర్తన 128కి మనం వచ్చినట్లయితే, బైబిల్ సేస్ ఇన్ సెకండ్ వర్స్, you shall eat the fruit of the labor of your hands, you shall be blessed and it shall be well with you. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. You see, dear friends, when you have the fear of God and walk in His ways, దేవుని భయము కలిగి దేవుని మార్గాల్లో నడుస్తూ ఉన్నప్పుడు, యూ విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్, నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించేదావు. టుడే వి సీ సో మచ్ డిసెప్షన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎంతో మోసం అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎవ్రీవేర్ థీవ్స్ ఆర్ వెయిటింగ్ టు చీట్ us and deceive us and loot us. ఎక్కడ చూసిన దొంగలు
కనిపెడుతూ ఉన్నారు, మనల్ని దోచుకోవడానికి, మోసము చేయడానికి, మనలను పాడు చేయడానికి ప్రేయలర్. బట్ వెన్ యు ఫియర్ గాడ్ అండ్ వాక్ ఇన్ హిస్ వేస్, నీవు దేవుని భయము కలిగి ఆయన మార్గాల్లో నడుస్తూ ఉన్నప్పుడు, God will protect you from the deceivers, from thieves. దేవుడు ఈ దొంగల నుంచి, మోసగాళ్ళ నుంచి నిన్ను కాపాడతాడు. And you will eat the fruit of your labor of your hands. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించేటట్లుగా దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రేయలర్. You shall be blessed and it shall be well with you. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునంట ప్రేయలర్. హల్లెలూయా. Not only that, third verse, your wife will be like a fruitful vine within your house. Your children will be like olive shoots around your table. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. సో హియర్ బైబిల్ సేస్ your wife also will be blessed because of you. నీవు దేవుని భయము కలిగి దేవుని మార్గాల్లో నడుస్తున్నప్పుడు నీ భార్య కూడా దీవించబడుతుంది, ఆమె ద్రాక్షవల్లి వలె ఉంటుంది ప్రియులారా. సో దిస్ wine is a symbol of a blessing, prosperity. ఈ యొక్క ద్రాక్ష మరి వల్లి అనేది సమృద్ధికి, ఆశీర్వాదానికి సూచనగా ఉంటూ ఉన్నది ప్రేయలర్. Not only that, your children will be like olive shoots around your table. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. సో olive plant, when we see the olive plant, it is very fruitful and blessed tree, dear friend. మరి ఆలివ్ చెట్టును చూసినట్లయితే అది ఎంతో ఆశీర్వదించబడిన ఉపయోగకరమైనటువంటి చెట్టుగా ఉంటూ ఉన్నది ప్రేయలర్. సో your children also will be blessed and fruitful, and they will bring great joy to your heart, and they will bring great peace to your heart. నీ పిల్లలు మరి ఫలించే వారిగా, ఆశీర్వదించబడిన వారిగా, అభివృద్ధి పొందిన వారిగా, మరి నీకు సమాధానాన్ని, సంతోషాన్ని నీకు తీసుకుని వచ్చేవారిగా నీ పిల్లలు ఉంటారని బైబిల్ చెప్తూ ఉన్నది. నాట్ ఓన్లీ దట్, దే విల్ here the Bible says they will be like olive shoots around your table. నీ యొక్క బల్ల చుట్టూ వారు ఒలీవ మొక్కల వలె ఉంటారంట ప్రేయలర్. No, around the table, that means they sit around the table, means they will live with oneness in the house. They live with harmony, they will live with love, dear friend. వాళ్ళు మరి ఏకాత్మతో, సమాధానముతో, ప్రేమతో, ఐక్యతతో నీ ఇంటిలో వారు ఉంటారు ప్రేయలర్. దే విల్ నాట్ ఫైట్ లైక్ క్యాట్ అండ్ డాగ్. వాళ్ళు కుక్క పిల్లిలాగా తన్నుకోరంట ప్రేయలర్. హల్లెలూయా. టుడే we see in so many homes children are fighting like cat and dogs. ఈ దినముల్లో చూస్తే అనేక మంది ఇళ్లలో పిల్లలు కుక్కలు పిల్లల్లాగా తన్నుకుంటూ ఉన్నారు, కరుచుకుంటూ ఉన్నారు ప్రేయలర్. ఒకళ్ళ మీద ఒకళ్ళు అక్యూజ్ చేసుకునేవారుగా ఉంటూ ఉన్నారు ప్రేయలర్. బట్ we see here in 4th verse, 4వ వచనంలో, behold, thus shall the man be blessed who fears the Lord. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును. The Lord bless you from Zion. May you see the prosperity of Jerusalem all the days of your life. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదావు. May you see your children's children. Peace be upon Israel. నీ పిల్లలను నీవు చూచెదావు. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. హల్లెలూయా. So when we fear God and walk in His ways, Bible says you will have long life and you will have peaceful life. నీకు దీర్ఘాయుష్యును
అలాగనే సమాధానముతో కూడినటువంటి ఆ దీర్ఘాయువును దేవుడు నీకు అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు ప్రియులారా. సో ఆల్ దీస్ థింగ్స్ ఫాలోస్ ఓన్లీ వెన్ వీ ఫియర్ గాడ్ and walk in his ways. Let us pray.